ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలనలో రోజు రోజుకి దిగజారుతున్నటువంటి వ్యవస్థలు, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ వ్యవస్థగా మార్చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారు చేసే అడ్డగోలు రాజకీయానికి, వారు చేసేటటువంటి నిరంకుశత్వ పరిపాలనకి అడ్డుగా పావుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాల మీద, అన్యాయాల మీద, సాక్షిపై జరుగుతున్నటువంటి దాడి మీద, సాక్షి అంతమే తెలుగుదేశం పంతంగా వారు కొనసాగిస్తున్నటువంటి దాడుల మీద, వారు తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లో సాక్షి ఆఫీసుల మీద, సిబ్బంది మీద చేస్తున్నటువంటి దాడుల మీద, మరియు మొన్న పొదిలి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా తెలుగుదేశం అక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మహిళల్ని రెచ్చగొట్టి వారితో రాళ్లు వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గాయపరిస్తే అక్రమంగా 12 పైన కేసుల్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కట్టినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారికి చెప్పడానికి వస్తే దాదాపుగా 15 నిమిషాలు లోపలికి వెళ్ళడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. దాదాపుగా డీజీపీ గారు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఆఫీస్ నుంచి కానీ జరుగుతున్నటువంటి అల్లర్ల మీద, దౌర్జన్యాల మీద వారికి విన్నవించుకోవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఈ రోజు వరకు దొరకనటువంటి పరిస్థితి. చిట్టచివరికి ఈరోజు అడిషనల్ డీజీపీ గారు మధుసూదన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరికింది. నిన్న జరిగినటువంటి సంఘటనను ఒక్కసారి కానీ గుర్తు చేసుకుంటే, పొదిలి వేదికగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా పొగాకు రైతులకి ధర లేని పరిస్థితిలో రైతులు అల్లాడుతుంటే వారికి మద్దతుగా పొదిలికి వస్తుంటే వేల సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. రైతులు తరలి వచ్చి పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆ యొక్క గోడౌన్కి తరలి వెళ్ళడం జరిగింది. మరి వెళ్లే క్రమంలో శాంతియుతంగా మా నాయకుడితో పాటు మేము వెళుతున్నటువంటి సందర్భంగా అకస్మాత్తుగా రాళ్ల దాడి మాపై జరిగింది. ఎవరైనా ఈ దాడి చేస్తుంది అంటే ముసుగులు వేసుకొని తెలుగుదేశం నాయకులే రాళ్లు విసిరి, చెప్పులు విసిరి, వాటర్ బాటిల్ విసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తిరుపతి రెడ్డి మార్కాపురం వారికి, అలాగే ఎంపీటీసీ బొమ్మలాపురం భర్త అయినటువంటి వెంకటరెడ్డి గారికి గాయాలయ్యాయి. రక్తం కారుకుంటూ పోలీసుల వద్దకు వెళ్ళాం. వెళితే కేసు పెట్టాల్సింది తెలుగుదేశం గూండాలపై, తెలుగుదేశం నాయకులపై అయితే ఇవాళ కేసులు పెట్టింది ఎవరిపై? ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్లపై, ఎవరైతే శాంతియుతంగా ర్యాలీ చేసుకున్నామో వాళ్లపై. ఈ దాడి జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద. కావాలని వారిని దాడి చేసి గాయపరిచి అవమానపరచాలనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో దాడి చేసి మళ్ళీ అది మాపై నెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది దుర్మార్గపు పరిపాలనకి ఉదాహరణగా, అద్దం పట్టేటటువంటి వ్యవహారంగా ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ పోలీస్ వ్యవస్థ ఉంది అందరి కోసం కాదు, కొందరి కోసం అని వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు మారాలి. ఈ డీజీపీ ఆఫీస్లో ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వస్తే వారు ప్రజల తరఫున సమస్యలు చెప్పడానికి వస్తే వారికే అనుమతి లేకపోతే మరి ఎవరికి ఉంటుంది? ఈ వ్యవస్థ ప్రజల కోసం కాదా? తెలుగుదేశం దౌర్జన్యాలకి అడ్డుగా నిలబడటం కోసం ఈ వ్యవస్థ ఉందా? మరి అది డీజీపీ గారే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నిన్న ఏదైతే జరిగిందో మార్కాపురం వేదికగా, పొదిలి వేదికగా జరిగినటువంటి ఈ యొక్క దాడిని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వీడియోలతో వారికి చూపించడం కూడా జరిగింది. దానిలో స్పష్టంగా ఎటు నుంచి రాళ్లు పడుతున్నాయి, ఎటు నుంచి బాటిల్స్ వేశారు, ఎటు నుంచి చెప్పులు వేశారు, ఒక ఇంటి దగ్గర నుంచే
మూకుమ్మడిగా దాడి చేసింది స్పష్టంగా కనపడుతుంది. మరి దీనిలో వైఎస్ఆర్సీపీ నాయకులు దెబ్బలు తింటే కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ కూడా అన్నారు, రైతులు రౌడీలని పోల్చుతూ మాట్లాడారు. అంటే ఈ రాష్ట్రంలో అన్నం పెట్టేటటువంటి రైతుకి మీరు రౌడీ అనేటటువంటి బిరుదునిస్తున్నారా? ఈ రాష్ట్రంలో రైతులంటే మీకు అంత అవహేళనగా అవమానకరంగా ఉందా? ఈ రాష్ట్రంలో రైతు పడేటటువంటి బాధని పట్టించుకునే నాదుడు లేడా? మరి ఆ రైతుల్ని గాయపరిస్తే అడ్డుకోవాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఇది తీరనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమం అని మీ ద్వారా మనవి చేసుకుంటూ, ఈ డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా సరిదిద్దాలి. డీజీపీ గారు ఈ రాష్ట్ర అరాచకాల్ని అరికట్టాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులు, కుప్పలు తెప్పలుగా అక్రమ కేసులు, ఈ రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు ఆవాస కేంద్రంగా మార్చేశాడు. ఈ రాష్ట్రంలో ఎటు చూసినా కానీ రాజకీయ ఖైదీలు, జైళ్ళ నిండా ఖైదీలుగా వైఎస్ఆర్సీపీని నింపివేస్తున్నారు. మరి దీనికి మీరు అండగా ఉండి మీరు ఈ తెలుగుదేశం చేసేటటువంటి అరాచకాలకి అండగా నిలబడతారా, లేదా అన్యాయం అవుతున్నటువంటి ప్రజలకి అండగా భరోసాగా ఉంటారా అనేది మీరే ప్రజలకు చెప్పాలి. మీరు న్యాయం వైపు నిలబడాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఎమ్మెల్సీలు, 1 ఎమ్మెల్యే మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులందరూ కూడా డీజీపీ గారి అపాయింట్మెంట్ కోరటం జరిగింది. నిన్ననే డీజీపీ గారికి మెయిల్ పెట్టడం జరిగింది, ఈరోజు రావడం జరిగింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అడిషనల్ డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డీజీపీ గారికి, అడిషనల్ డీజీపీకి విన్నపించిన 3 అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఒకటి, రాజకీయ ప్రోత్సాహంతో పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులతోటి, పొలిటికల్లీ వెండటతోటి, రాజకీయ ఒత్తిళ్లతోటి పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో పని చేయకూడదు. ఎంత ఒత్తిళ్లున్నా సరే మీరు వేసుకున్న కాకి దుస్తులకు మీరు విలువ ఇవ్వండి, న్యాయం ఎటువంటి అటు చేయండి. ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ శాశ్వతంగా ఉండేది పోలీసులు ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. దానికి ఉదాహరణగా పొదిలి సంఘటన కావచ్చు. రెండో ఉదాహరణగా ఏదైతే సాక్షి మీడియా మీద దాడి జరుగుతుందో చూడొచ్చు. ఏదైతే మూడో సంఘటన, ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఏ విధంగా పోలీసులు ఉదాసీనతగా ఉన్నారు, ఏ విధంగా ఆయన భద్రతని గాలికి వదిలేశారని ఉదాహరణలతో సహా డీజీపీ గారికి, అడిషనల్ డీజీపీ గారికి వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక Z+ కేటగిరీ ప్రొటెక్టివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పబ్లిక్ విజిట్స్లో ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తున్నారు అనేది ఒక్కసారి ఆయనకి వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా చూపించడం జరిగింది. రేపొద్దున ఏదైనా జరగరాని జరిగితే, ఎవరైనా అవాంఛనీయ శక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదన్నా దాడి జరిగితే, లేకపోతే ఏదైనా చేయరాని పని చేస్తే దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర డీజీపీ వహించాలని చెప్పి మేము డీజీపీ గారికి చెప్పడం జరిగింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలోనే పొదిలి విషయం కావచ్చు, గుంటూరు విషయం కావచ్చు, అదేవిధంగా ఒంగోలు విషయం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా వస్తారని పోలీసులకు తెలుసు, ఇంటెలిజెన్స్ వారికి తెలుసు, ఎస్పీకి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా నామమాత్రంగా ఇస్తున్న సెక్యూరిటీ ఏం మాత్రం సరిపోవట్లేదనే విషయం తెలుసు.
మరి అలా తెలిసిండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఎందుకు గాలికి వదిలేశారు? మీకు ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని పట్టించుకోవద్దని? మీకు ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో మీరు ఉదాసీనంగా ఉండమని? ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు? ఏ రాజకీయ పార్టీ మీకు చెప్పింది? మీరు ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఇంత ఉదాసీనతగా ఉన్నారని అడుగుతున్నాను. ఈ సందర్భంగా డీజీపీ గారికి చెప్పడం జరిగింది. ఆయన భద్రత విషయంలోనే కాదు, సాక్షి మీడియా విషయంలో ఏదైతే దాడులు జరుగుతున్నాయో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు కండవాలు వేసుకుని దాడులు చేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా కట్టకుండా ఏదో చర్చా గోష్ఠిలో కృష్ణరాజు అనే అతను ఒక ఇండిపెండెంట్ వ్యాఖ్యాత వచ్చి మాట్లాడితే దానికి సాక్షి మీద మాట్లాడడం, కేసులు కట్టడం అన్యాయం తెలియజేస్తూ ఇవన్నీ కూడా డీజీపీ గారికి, అడిషనల్ డీజీపీ గారికి విన్నపించడం జరిగింది. ఈ విలేకరు సాక్షిగా రాష్ట్ర పోలీసు వారికి విన్నపిస్తున్నాను, అదేవిధంగా హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయం అది కేవలం మీకు సంబంధించిందే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.